సన్న మార్క్ రావాలా, రెడ్ చిన్నది రావాలా. సాయిరామ్ అట్లానా? ఈ చైర్ అంటే దీంట్లో ఒకటి కొద్దిగా కూర్చోవడానికి నేను నిలబడితేనేమో సబ్జెక్ట్ కావాలి. ఓకే. సాయిరామ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్లాసులు ఎక్కువైపోతున్నాయి. అందరేమో హాయిగా సరదాగా గడుపుదామని వస్తే కృష్ణ గారు వాళ్ళ గురువు గారు ఒకటే క్లాసులు మిగుతున్నారు అని అనుకుని మళ్ళీ భయపడతారేమో అని అదొక భయం. అలాగని సత్యం చెప్పకుండా ఉంటే మరి ఎప్పటికీ మనం తెలుసుకుంటాం అనేది ఒక కారణం. కాబట్టి ఏమన్నా కానీ మనం కొన్ని నేర్చుకోవడానికి చెబుతున్న విషయాలే తప్ప ఎవరిని కించపరచాలని, తప్పు పట్టాలని, లేదా మీకు ఏమీ రాదు అని చెప్పాలనే ఉద్దేశం కాదు అనేది తెలుసుకొని, ఇంకా చెప్పాలంటే మాతో సహా చెప్పే ప్రతి మాట కూడా చెప్పే వాళ్ళకు కూడా వర్తిస్తుంది తప్ప వినే వాళ్ళకు మాత్రమే కాదు. ఎందుకంటే బాబా గారు చెప్పారు, ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది నానేఘాటు దున్నపోతు మీద ఎక్కినంత సులభం కాదు, చాలా కష్టసాధ్యమైంది అని చెప్పారు. మనమందరం కూడా కలి కాలంలో ఉన్నాం, కలి మాయలో ఉన్నాం, చుట్టూ ప్రపంచంలో అనేకమైన ఆకర్షణలో ఉన్నాం, చిన్నప్పటి నుంచి పెంచుకున్న భవబంధాల్లో ఉన్నాం. దేన్ని కాదంటాం, దేన్ని వదులుకుంటాం. ఎన్ని చెప్పినా దేన్ని వదులుకోం బాబా, వాటితో పాటు నిన్ను కూడా వదలం బాబా. ఇక్కడే ఉంటాం తప్ప బాబా కోసం మేము అన్నిటినీ వదులుకుంటాం బాబా, నువ్వు చెప్పినటువంటి ఆ జీవిత పరమార్థాన్ని మేము సాధిస్తాం బాబా అని అనాలంటే కష్టం. బాబా జీవిత పరమార్థాన్ని సాధించమన్నారు. జీవిత పరమార్థం అంటే మోక్షం అని మనకు మొదటి నుంచి తెలిసిన పదం. ఆ మోక్షం కోసం, జీవిత పరమార్థం కోసం మా బంధువుల్ని, బంధుత్వాల్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని అన్నిటినీ వదులుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని ఎవరైనా చేతులు ఎత్తగలుగుతారా? ధైర్యంగా ఏమి నెల వాళ్ళు ఎత్తుతారు, వాళ్ళ లెక్కలోకి రారు, అన్నీ ఉండాలి. ఎందుకంటే కొంతమందికి ఏమీ ఉండదు, మాకాడ ఏముందని మేము ఎత్తొచ్చు. సరే, ఏమీ లేకపోయినా భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, ఇల్లు ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కాదనుకొని వెళ్ళే వారికే ఈ ఆధ్యాత్మిక మార్గంలో గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క మాటతో మనకు అర్థమైపోతుంది, ఏమండి నేను బాబాని పొందాలి అని అంటే నా పిల్లల్ని, నా భర్తని, నా ఇంటిని అన్నిటినీ వదిలేయాలా? వదిలేయాలి. వదిలేయడం అంటే వదిలేసి అడవిలోకి వెళ్ళమని కాదు, మానసికంగా వాటి మీద ఉన్నటువంటి ప్రేమలను, అభిమానాలని, మమకారాలని వదిలేయాలి. ప్రేమ లేకుంటే జీవితం ఏముంది, ఎమోషన్స్ లేకపోతే మనిషి ఏముంది? ఇప్పుడే మా కృష్ణ చెప్పాడు, ఎమోషన్స్ తోటే కదా ఆనందం ఉండేది. బట్ ఈ భార్య, భర్త, అన్న, తమ్ముడు, ఈ బంధాలు ఎమోషన్స్ సంబంధించినవి. నిజంగా వాటితో కూడి ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది, కానీ అవి లేకుండా ఉంటేనే ఆత్మ లభిస్తుంది. మూతి ముడుచుకొని కూర్చునే వాళ్ళలో ఇద్దరు ఉంటారు. ఒకడు వాడికి నవ్వడం రాదు, ఆనందించడం రాదు, అర్థం చేసుకోవడం రాదు, వాడు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటాడు. ఇంకొకడు అన్నీ తెలుసుకొని ఇదంతా అసత్యమే కదా, దీనికి నేను ఎందుకు స్పందించాలి అనుకొని తనలో తాను ఉంటూ ఒక రమణ మనిషిలాగా, ఒక బాబా గారిలాగా ఉంటారు. కాబట్టి రెండు రకాలుగా ఉంటారు మూతి ముడుచుకునే వాళ్ళు. అపార్థం చేసుకోవద్దు, మూతి ముడుచుకున్నారని చెప్పి. జ్ఞానులు కూడా మూతి ముడుచుకునే ఉంటారు. ఇది ఆధ్యాత్మిక మార్గం. సరే, నేను ప్రార్థనలోకి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా
వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ నిశేష జాడ్యాపహ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్తౌ కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. మన్నాథో శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సదానింబవృక్షస్య మూలాధివాసా సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की. నెమ్మదిగా చెప్పడం నాకు ఇష్టం, కానీ గట్టిగా చెప్తే కానీ వ్యవహారం నడవదు. అందుకని అన్ని చోట్ల ఇలా గట్టిగానే అలవాటు అయిపోయింది. సత్సంగం ఎప్పుడు నెమ్మదిగానే ఉండాలి, కానీ నెమ్మదిగా చెప్తే వినేవాళ్ళు నిద్రపోతారు, చెప్పేయని కూడా నిద్రపోవచ్చు అని భయంతో కాస్త గట్టిగానే చెప్తూ ఉంటాం. సరే, అయినా ఇక్కడ అందరూ మంచి పిల్లలే ఉన్నారు కాబట్టి అల్లరి చేయరు కాబట్టి నెమ్మదిగా చెప్పవచ్చు. నిన్న అక్కడ చూడండి, కార్యక్రమం జరుగుతూ ఉంటే నడుస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుతుంటారు, కాబట్టి ఆడ గట్టిగానే చేయాల్సి వచ్చింది. గట్టిగా చేయడం వల్ల కార్యక్రమం దెబ్బతినిపోతుంది. సరే, ఇప్పుడు మా కృష్ణ జ్ఞానరత్నాలు ఇచ్చాడు, కానీ జ్ఞానరత్నాలకి వెళ్ళే ముందు అజ్ఞానరత్నాలని కొన్ని ఏరుకుందాం. ఎందుకంటే సచ్చరిత్రలో బాబా కూడా ఏం చెప్పాడంటే, జ్ఞానం చెప్పేది కాదు, అది దర్శించేది, చెప్పేదంతా అజ్ఞానమే అన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు అజ్ఞానం గురించి చర్చించుకుందాం. మానవ జన్మకు కారణం ఏమిటి? ప్రశ్నలు అన్నమాట. సచరిత్ర మనం చదివాం, అనేక గ్రంథాలు చదివాం, ఎన్నో సత్సంగాలు విన్నాం. మానవ జన్మకు కారణం ఏమిటి? బంధం. టోటల్ బంధం ఉంది ఇక్కడ, బంధం, పునర్బంధం. చెప్పండి, పర్లేదు, మనం కాసేపు మాట్లాడుకుందాం. కర్మఫలం రైట్, ఓకే, బంధం కూడా కొద్దిగా అయినా కర్మఫలం రైట్. కర్మలు చేయడం వల్ల మనం సంపాదించున్న ఆ కర్మల బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఆ బ్యాలెన్స్ మంచి చెడు రెండు ఉంటాయి. ఆ రెండు ఉన్నప్పుడే మానవ జన్మ వస్తుంది.
కాబట్టి మన జీవితంలో కాసేపు సుఖం ఉంటుంది, కాసేపు దుఃఖం ఉంటుంది, కాసేపు ఆనందం ఉంటుంది, కాసేపు విషాదం ఉంటుంది, కాసేపు విజయం ఉంటుంది, కాసేపు అపజయం ఉంటుంది. ఇవన్నీ మన పూర్వజన్మలో చేసిన కర్మలను అనుసరించి వస్తూ ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం. మానవుడిని సృష్టించడానికి కారణం భగవంతుడు తన ఉనికిని గుర్తించలేదు అనే కదా మానవుడిని సృష్టించాడు. మానవుడికి కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పెద్ద ప్రశ్న. ఇది రహస్యంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే మొదటి కర్మ ఎక్కడొచ్చిందని ఆయన ప్రశ్న ఏంటంటే, ఈ జన్మలో నీవు అనుభవిస్తున్న వాటికి పూర్వజన్మ అంటారు, పూర్వజన్మల వాటికి అంతకుముందు జన్మ అంటారు. అసలు మొదటి కర్మ ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది అనేది అది పెద్ద ప్రశ్న. ఇది ఈ ప్రశ్నకు రహస్యంగా చెప్తారు సార్, ఎందుకంటే పబ్లిక్గా చెప్పరు. సరే, ఒకటి, భగవంతుడు తన యొక్క సృష్టిని మానవుడు చూసి ఆనందించాలి అనే ఉద్దేశంతో మానవుని సృష్టించాడు అని చెప్తారు. దానికి మన పురాణాల్లోకి వెళ్ళినప్పుడు మనకు అలా కనిపించదు. ఎందుకంటే భగవంతుడు మొదట సృష్టించినటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు రుద్రుని సృష్టించిన తర్వాత సృష్టి కార్యం మొదలైందంటారు. అక్కడి నుంచి దక్ష ప్రజాపతులు ఇలా రకరకాలుగా, అంటే మన సనాతన ధర్మం ప్రకారంగా, పురాణాల ప్రకారంగా దేవతల నుంచి మానవ జాతికి వచ్చాము. కేవలం మానవుని డైరెక్ట్గా సృష్టించబడలేదు. కాబట్టి దేవతల దగ్గర నుంచి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? ఆయన యొక్క సృష్టిని మానవుడు మాత్రమే సృష్టి ఆశ్చర్యపోతాడా, పొగుడుతాడా అంటే కాదు. దేవతలు సైతం ఆశ్చర్యపోయారు, దేవతలు సైతం ఆయన పొగిడారు. దీని అన్నిటికింద ముందు మీరందరూ మంచి పిల్లల్లాగా మీ సెల్ ఫోన్ తీసేసి పక్కన పెట్టేసేయండి. సెల్ ఫోన్ ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో టచ్ చేయకూడదు అనేది ఒక నియమం సత్సంగంలో. అది మీరు పాటించుకోండి. సైలెన్స్ మోడ్లో పెట్టండి. సెల్ ఫోన్ మోగకూడదు, సైలెన్స్ మోడ్లో పెట్టుకోండి. సత్సంగంలో ఫస్ట్ నియమం అదే. ఒకటి, మా సచరిత్రలో చెప్పినట్టుగా తన యొక్క సృష్టి యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని చూసి ఆనందించే ఒక జీవి కావాలి అని మానవుని సృష్టించారు, పరమాత్మ అంటారు. దానికి ముందు దేవతల నుంచి మానవ జాతి వచ్చింది. ఆయన ఉద్దేశం ఏమిటి అనేది కనుక్కోవడం అనేది చాలా కష్టం. భగవంతుడి ఉద్దేశం ఎందుకు సృష్టించాడు అనేది చాలా కష్టం. దీనికి చాలా చాలా రకరకాల థీరీస్ ఉన్నాయి. ఒక థీరీ అని కాదు, రకరకాల థీరీస్ ఉన్నాయి. కొంతమంది భగవంతుని శాడిస్ట్ అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏంటండి మాకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, రోజు పేపర్లో చూస్తున్నాము, చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, తల్లిని చంపుతున్నారు. ఇవన్నీ భగవంతుడి సృష్టిలోయే కదా. ఇంకా నాలాంటి వాడికి వచ్చే డౌట్ ఏంటంటే, బాబా గారు అన్నిట్లో నేనే ఉన్నాను. అంటే వీళ్ళందరినీ చంపుతున్న వాళ్ళలో కూడా నువ్వే ఉన్నావా బాబా? ఏం చేయాలి ఇప్పుడు? పెద్ద సమస్య. కాబట్టి వాటి జోలికి వెళ్తే అది చాలా టైం తీసుకుంటుంది. వాటన్నిటికి కూడా కారణాలు ఉంటాయి. మన బాధలకు, దుఃఖాలకు కారణం ఏమిటి? సచరిత్ర ద్వారా మన బాధలకి, దుఃఖాలకి కారణం ఏమని చెప్పబడింది సచరిత్రలో మనకు? కోరికలు ఒకటి మన బాధలకి, ఇంకొక మాటలో అంటే మూలం కావాలి. అదే అన్నిటికీ కారణం. దాని నుంచే అన్ని పుడుతూ ఉన్నాయి. కోరికలు ఎలా పుట్టాయి అంటాను నేను. మళ్ళీ దానికి విచారణ లేకపోవడం. అసలు విచారణ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మూలం కావాలి. మూలం ఏంటంటే అమ్మా అజ్ఞానం అంటారు. ఓకేనా? అజ్ఞానం వల్ల ఇవన్నీ వచ్చాయి. అసలు నిన్ను తెలుసుకోవాల్సిన అవసరమే వచ్చింది. అసలు నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి, నువ్వే జ్యోతి స్వరూపుడివి. నీకు ఈ అజ్ఞానం ఎలా వచ్చింది? నిన్ను నువ్వు తెలుసుకోవాల్సిన స్థితిలో నీకు ఎందుకు పడ్డావు? కాబట్టి అన్నిటికీ కారణం అజ్ఞానం అని ఒకటి చెప్తుంది సచరిత్ర ద్వారా మనకు. అజ్ఞానం అని చెప్తుంది. కాబట్టి ఈ అజ్ఞానం పోతే తప్ప ఈ దుఃఖాలు, బాధలు పోవు. అజ్ఞానం పోవడానికి ఏం కావాలి? నెక్స్ట్ దానికి వ్యతిరేక పదం జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఎవరిస్తారు? ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? దేవుడు ఇస్తాడా? దేవుడు ఇయ్యడా? నాకు అది కూడా కావాలి. దేవుడు ఇవ్వడా? దేవుడు ఎవరన్నది గురువుగా ఇస్తాడన్నది? ఎస్, గురువు రూపంలోనే ఇస్తాడు, దేవుడి రూపంలో ఇవ్వడు. ఏమంటే దేవుడి రూపంలో ఇస్తాడు ఎప్పుడు? నువ్వు ఆయన్ని గురువుగా భావిస్తే ఇస్తాడు. పాండురంగడు ఇచ్చాడు తుకారాంకి, ఆయన గురువు లేడు.
అన్నమయ్యకి ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి, గురువు లేడు. ప్రహ్లాదుడికి ఇచ్చాడు నారాయణుడు, గురువు లేడు. మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, నారాయణ అని చెప్పిపోయాడు అంతే, ఇంకా మళ్ళీ రాలేదు, ఏం చెప్పలేదు ఆయన. కాబట్టి గురువు లేకుండా కూడా దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు మాత్రం ఆయన్ని గురువుగా భావించుకోవాలి. అంటే దీని అర్థం ఏంటి? గురు రూపంగానే నీకు జ్ఞానం వస్తుంది. ఆయన దేవుడైనా కానీ గురువు అయినా కానీ ఎవరైనా కానీ నువ్వు గురువు అని భావించుకుంటే అక్కడి నుంచి నీకు జ్ఞానం వస్తుంది. ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎందుకని, నువ్వు ఎప్పుడైతే గురువు అంటావో ఆయన్ని, నువ్వు శిష్యుడిగా నిన్ను నువ్వు అంగీకరించావు, నిన్ను నువ్వు అజ్ఞానిగా అంగీకరించావు. అయ్యా నా అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇవ్వవయ్యా అని నువ్వు అడుగుతున్నావు అనే మీ బంధం ఏర్పడుతుంది అక్కడ. అప్పుడు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గరికి వెళ్తే కోరికలే చెప్తాం తప్ప జ్ఞానం అడగం. వెంకటేశ్వర స్వామిని ఎవరైనా జ్ఞానం అడుగుతారా? ఎవరు అడగరు, కోరికలే. ఆ లిస్టులో బాబా గారు కూడా చేరిపోయాడు. ఇప్పుడు కోరికలే, బాబాని కూడా వెంకటేశ్వర స్వామి చేసేసాం. కాబట్టి మనకు కోరికలు తిరుగుతున్నాయి కానీ అజ్ఞానం పోవట్లేదు, దుఃఖం తొలగట్లేదు. ఎన్ని రోజుల నుంచి బాబా భక్తులుగా ఉన్నా అనేది మనకు అర్థమవుతుంది. సరే, మాయ అంటే ఏమిటి? ఒక మాటలో మాయ అనగా ఏమిటి? ఒకే మాట, తనను తాను తెలుసుకోకపోవడమే మాయ. దాన్ని ఇంకో రకంగా చెప్పుకుంటే నేను ఈ దేహాన్ని అని భావించడమే మాయ. ఓకేనా? ఇది ఒక ప్రశ్న జవాబులు. తర్వాత మీరు కష్టపడే వాటిని సాధించుకోవాలి. మరి నేను దేహాన్ని కాకపోతే ఎవరిని? నేను దేహంతో జీవిస్తున్నాను కదా, దేహంతో సుఖపడుతున్నాను కదా, పక్కన వాళ్ళని కూడా దేహం అనే భావిస్తున్నాను కదా అనేది దాన్ని విచారణ చేసి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి? ఒక్కొక్క మాటలోనే జ్ఞానం అనగా ఏమిటి? మీకు భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగం అని ఒకటి ఉంటుంది. అంటే జ్ఞానం అనగా ఏమిటి, విజ్ఞానం అనగా ఏమిటి? భౌతికం, ఆధ్యాత్మికం. అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి. భౌతికం అనగా ఏమిటి, ఆధ్యాత్మికం అనగా ఏమిటి? దీన్ని మనం జ్ఞాన విజ్ఞానానికి అన్వయించాలి. అంటే జ్ఞానం అనగా ఏమిటంటే, కృష్ణారావు జ్ఞానం అనగా ఏమిటి? కృష్ణారావు కొద్దిగా దారిలో పడ్డాడు. జ్ఞానం అనగా భగవంతుడి గురించి తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారమ్మా. విజ్ఞానం అనగా ప్రపంచంలో ఉన్న అనేక విషయాలకు సంబంధించిన పరిజ్ఞానం. అంటే శాస్త్ర పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంకా సైన్స్ పరిజ్ఞానం, సామాజిక పరిజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం, ఇలా ప్రపంచంలో ఎన్ని విషయాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకునేదాన్ని విజ్ఞానం అంటారు. దానితో పాటుగా వాటన్నిట్లో కూడా భగవంతుడే ఉన్నాడు అని తెలుసుకుంటే అది విజ్ఞానం. జ్ఞానం అంటే బాబా గారికి మాత్రమే నమస్కారం పెట్టడు. విజ్ఞానం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ అందరూ బాబా స్వరూపాలే అని భావించి వారిని కూడా నేను బాబాతో సమానంగా పూజించగలిగితే, రెస్పెక్ట్ చేయగలిగితే దాన్ని విజ్ఞానం అంటారు. అక్కడితో జ్ఞానం పరిసమాప్తి అవుతుంది. ఓన్లీ నేను బాబానే పూజిస్తాను, రాముడినే పూజిస్తాను, శివుడిని పూజిస్తాను, మిగతా వాళ్ళందరినీ మనుషులుగా రకరకాలుగా చూస్తాను, కుక్కను కుక్కగా చూస్తాను, జంతువును వేరే జంతువుగా చూస్తాను అంటే అది విజ్ఞానం కిందికి రాదు. అందుకనే బాబా గారు ఏం చెప్పారు? అన్ని జీవులలో ఉన్న నన్ను చూసి పూజించుడు అని చెప్పాడు. అది విజ్ఞానం. కాబట్టి ఒక్క జ్ఞానం కాడ ఆగిపోతే పరిపూర్ణం కాదు, విజ్ఞానం కూడా పొందినప్పుడే పరిపూర్ణం అవుతుంది. ప్రేమ అనగా ఏమిటి? అది దాని లక్షణం ఏంటి? ఒక మాటలో బాబా చాలా చోట్ల సచ్చరిత్రలో ప్రేమే దైవం అన్నాడు. చాలా చోట్ల ప్రేమే దైవం, ప్రేమ లేకపోతే ఎంత విలువైందైనా అది విలువలేనిదే అవుతుంది, ప్రేమను మించింది ఏదీ లేదు అన్నాడు. ప్రేమ అనగా ఏమిటి? దానికి నిర్వచనం అది ఎలా ఉంటుంది? చెప్పిన వాళ్ళకు 100 రూపాయలు, నాకాడ లేవు. అందరూ నన్ను చూడడమే ప్రేమ. అందరిలో విశ్వవ్యాప్తమైనటువంటి నన్ను గుర్తించడమే ప్రేమ. అందరిలో నన్ను చూడడమే ప్రేమ అన్నారు. ఒకటి అది అర్థం కావాలి కొద్దిగా. అందరిలో నన్ను చూస్తే ఆటోమేటిక్గా ప్రేమించేసుకుంటాం. ఎందుకంటే మనని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. అన్నిటికంటే ముందు ప్రతి వాళ్ళు తమను తాము ప్రేమించుకుంటారు.
అద్దంలో మన ముఖం చూసుకుంటాం కానీ వేరే ముఖం చూసి ఆనందించాం కదా. కాబట్టి మనని మనం ప్రేమించుకుంటాం. అది ఒకటి. అందరినీ సేవించడం, అందరినీ ప్రేమించడం, అందరిని సేవించటం, ఇది కొద్దిగా లాంగ్ ప్రాసెస్. మీకు ఒక్క మాటలో అర్థం కావాలంటే నేను చదివింది ఏమిటంటే, ప్రేమ అనగా ఏమిటంటే ఎదుటి వారి నుంచి ఏమీ ఆశించకుండా వారిని మనం ప్రేమించడం అనేది నిజమైన ప్రేమ అన్నారు. మనం ఎవరినైనా ప్రేమిస్తాం, మళ్ళీ ఏమండి ఇన్ని సంవత్సరాల నుంచి నేను మీకు ఇంత చేస్తున్నానే, ఏమన్నా గుర్తింపు ఉందా నేను చేస్తున్న సేవకి? ఇది ఎక్స్పెక్టేషన్తో కూడిన ప్రేమ. అందరిలో ఉండేది ఇదే ప్రేమ. అసలు ఏమీ వాళ్ళ గురించి ఆశించకుండా వాళ్ళకి సేవ చేస్తూనే బాబాలాగా. బాబా ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించాల, అందరికీ ఆయన సేవ చేసుకుంటూ పోయాడు. మీకు దీనికి ఉదాహరణ వేటి గురించి చెప్తారంటే పంచభూతాల గురించి చెప్తారు. మనకు సృష్టి మొదలైనప్పటి నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు, గాలి వీస్తుంది, భూమాత మనకు పంట నిశ్చిస్తుంది. ఇలా అనేక రకంగా పంచభూతాలు నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా మనకు సర్వము ప్రసాదిస్తూనే ఉన్నాయి. కానీ మనం కేవలం తెలిసిన వాళ్ళు ఉంటే ఒక నమస్కారం పెడతారు, అయ్యా సూర్యనారాయణ నీకు నమస్కారం అని చెప్పి. సూర్యుడికి పెడతాం కానీ నమస్కారం, గాలిదేవుడికి ఎప్పుడన్నా పెట్టామా నమస్కారం? భూమాతకి పెడతాం కానీ నమస్కారం ఎప్పుడన్నా ఆకాశానికి పెట్టామా నమస్కారం? పెట్టలేదు. ఏదో పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు నదుల్లో స్నానం చేస్తూ ఆ నదీమ తల్లికి కూడా నమస్కారం పెడతాం. అప్పుడప్పుడు భూమాతకు కూడా నమస్కారం పెడతాం. సూర్యనారాయణకి తెలిసిన వాళ్ళు పెడతారు కానీ ఆకాశానికి పెట్టరు, గాలికి పెట్టరు. కాబట్టి పంచభూతాలలాగా నిస్వార్థంగా ఎన్ని సంవత్సరాలైనా సరే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, మన చుట్టూ ఉన్న వారికి, ప్రకృతికి ఎవరైతే సేవ చేస్తారో వారిని నిజమైన ప్రేమికులు అంటారు. చూడండి, ఆ మాట వినడానికి ఎంత బాగుందంటే ఎదుటి వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా సేవ చేయడం, సర్వీస్ చేయడం నిజమైన ప్రేమ అంటే ఇంకా దానికి మించింది ఏముంది? ఆ విధంగా ప్రేమ అంటే అది. ప్రశ్న అనగా ఏమిటి? సచరిత్రలో మన అందరికీ 39వ అధ్యాయం తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ అనే దాంట్లో వచ్చింది. ప్రశ్న అనగా ఏమిటి, ఎలా ప్రశ్నించాలి, ఏ ఉద్దేశంతో ప్రశ్నించాలి అని తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. సదుద్దేశంతో ప్రశ్నించాలి అంటే ఏదో తాను తెలుసుకోవాలి అని చెప్పి స్వార్థబోధం అంటే తాను గురువుని ఒట్లేసుకోవాలా, చెప్పి ఇబ్బంది పెట్టాలా అని లేకుండా తనకు కావాల్సినటువంటి నిస్వార్థమైన కోరికతో ప్రేమించడం. రమణ గారు ఈయన 141 సాయి సచరిత్ర సప్తాహాలు చేయించారు. 141 అంటే ఒక సచరిత్ర వారం రోజుల్లో పారాయణం చేస్తూ భక్తుల చేత అలా 141 చేయించారు. అందుకని ఆయనకి ఆ సచరిత్ర మీద ఆ పట్టు ఉంది. అంటే సేవ అనగా, ప్రశ్న అనగా కృష్ణ గారికి తెలుసా, నాకు తెలుసా అనే ఉద్దేశంతో లౌక్యంతో అడుగుతుంటారు కింద కూర్చొని. కృష్ణ గారి తెలివితేటలను పరీక్షిద్దాం, లేదా కృష్ణ గారికి ఏమీ తెలియదని ఇక్కడ అందరి ముందు ఆయన పరువు తీద్దాం అనుకొని కొంతమంది తెలియగల వాళ్ళు పండితులు ఉన్నప్పుడు కృష్ణ గారు ఇదేమిటి అంటారు. అది నిజమైన ప్రశ్న కాదు. ఆయనని ఇరికించాలని, ఆయన్ని తప్పుపట్టేలా చేయాలని చేసే ప్రశ్న కాదు. అలాగే నా కృష్ణ గారికి తెలుసా, నాకు ఎక్కువ తెలుసా అని తనకు తాను ఆయనకంటే గొప్ప అనిపించుకోవాలని ప్రశ్నిస్తారు. ఇలా గురువుల దగ్గర కూడా ఉంటారు శిష్యులు. గురువుగారు అదేంటి అని అడిగి గురువుగారు కొద్దిగా తడబడితే, చూసావా గురువుగారి కంటే నాకే బాగా తెలుసురా, ఆయనకంటే నాకే ఎక్కువ తెలిసింది అని మిగతా శిష్యుల దగ్గర చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే అందుకని అలా ప్రశ్నించకూడదు. ఆ ప్రశ్న ఎలా ఉండాలని అన్నారంటే, నీకు నిజంగా తెలియకపోతేనే అడుగు. అలాగే నువ్వు ఎవరినైతే అడుగుతున్నావో ఆ వ్యక్తికి నీకన్నా ఎక్కువగా తెలుసు అని నీవు ఒప్పుకొని అడుగు. తర్కం చేయడానికి కాదు. సాధారణంగా తర్కంలోకి వెళ్ళిపోతాయి. అడుగుతారు, చెప్పిన తర్వాత అలా కాదంట కదా, ఇలా అంట కదా అని వాడికి తెలిసిన రకరకాల విధంగా వాడు వచ్చేసి తర్కంలోకి దిగిపోతాడు. అలాంటి ప్రశ్న ఎప్పుడు ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి అటువంటి మానసిక స్థితి ఉండకూడదు. నీకు తెలియకపోతే అడుగు. నువ్వు అడుగుతున్న వ్యక్తి నీకంటే బాగా తెలిసిన వాడని మనస్ఫూర్తిగా అంగీకరించి అడుగు. అప్పుడు తర్కం రాదు. ఆయన చెప్పాడంటే ఓ తెలిసిన వాడు కదా చెప్పాడు రైట్ అంటాడు.
అలా ఉండాలి. అలాంటి ప్రశ్నలే ఉండాలి తప్ప అవతల వ్యక్తికి తెలుసా లేదా, అందరూ అతని గురువు అంటున్నారు కదా, అతనికంటే నాకే బాగా తెలుసని అనిపించుకుంటే నేనే గొప్ప తెలియగలవాడు అనిపించుకుంటాను కదా అనే కుటిలత్వంతో ప్రశ్నలు ఉండకూడదు అనేది మన సత్యత చెప్తుంది. బాబా అంటే ఏమిటి, సాయిబాబా అంటే ఏమిటి? ఒక భౌతిక రూపం కాదు. ఒక భౌతిక రూపం కాదు. ఇది నిజం కదా, బాబా స్వయంగా చెప్పాడు. సాయిబాబా అనగా 3 మూరల దేహం కాదు అని డిక్లేర్ చేశాడు. మరి ఎవరు? సర్వాంతర్యామి. ఓకే, నీకు నాకు మధ్య ఒక నేను వేరు నువ్వు వేరైన భావం ఉంది. ఆ భావాన్ని నువ్వే నేను, నేనే నువ్వు. సరే, సర్వాంతర్యామిని, సర్వ హృదయాంతస్తుడను. అది ఎలా ఉంటుంది? అది కంటికి కనపడింది. అంతటా వ్యాపించిన ఆ సర్వాంతర్యామిత్వం ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి అది చెప్పండి. నాకు అది కావాలి. మనం అంతటా వ్యాపించింది అంతర్యామి, ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ, ఈ పదాలన్నీ చక్కగా మనం వింటున్నాం, మాట్లాడుతున్నాం. బట్ అది ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏమిటి కూడా తెలుసుకుంటే కొద్దిగా బాగుంది. అది కంటికి కనపడదు, చైతన్యవంతమైంది. నీలో నాలో చైతన్యం ఉంది, ఒక శక్తి, చైతన్యం. రమణ గారు చెప్పింది నాకు అర్థమైంది. బట్ మనందరం అక్కడే ఉన్నాం. ఎక్కడున్నామంటే అది కంటికి కనపడదు, అది కంటికి కనపడకూడదు, అది కంటికి కనపడకపోతే దానివల్ల నాకేం లాభం. కాబట్టి కాదు, అది కంటికి కనపడదు. కానీ దేనికి కనపడుతుంది? మన యొక్క మనస్సుకు కూడా కనపడదు. విశేషం ఏమిటంటే అది కంటికి కనపడదు, మరి మనసుకు కనపడుతుందంటే మనసుకు కూడా కనపడదు. సూక్ష్మదేహం కాబట్టి మరి అదే అలానే దాన్ని వదిలేస్తే అది అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం. అది కుదరదు. బట్ దాన్ని మనం పొందమని కదా బాబా చెప్పింది. జన్మరాహిత్యం అంటే అదే, నువ్వు దాన్ని చూడగలిగినప్పుడే జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. సాధన మరి దాన్ని చెయ్యాలి కదా. ఎంతకాలం అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, అది అక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటే కుదరదు. ఈ జన్మలో వచ్చింది మనం దాన్ని తెలుసుకోవడానికే, నువ్వే అది అని తెలుసుకోవడానికే. అప్పుడే దుఃఖరాహిత్యం. పర్మనెంట్గా దుఃఖరాహిత్యం లభించేది జీవుడికి ఎప్పుడు అంటే ఆ చైతన్యమే నువ్వు అని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు. ఆ దిశగా మన ఆధ్యాత్మిక సాధన సాగుతుందా అని చూసినప్పుడు మనం చాలా చాలా దూరంలో ఉన్నాం. కాబట్టి ఆ చైతన్యానికి కొన్ని లక్షణాలు చెప్పాయి శాస్త్రాలు కానీ దర్శించిన వాళ్ళు కానీ. అవి వింటే వినొచ్చు, అంత మాత్రం చేతే లాభం లేదు. కానీ దానిని ఖచ్చితంగా దర్శించి తీరవలసింది. అదే సాయిబాబా స్వరూపం. నువ్వు సాయిబాబాను చూసేది ఇది వారి మూర్తి. ఆ రోజు కూడా బాబాను చూసిన వాళ్ళు ఆయన యొక్క మాయాదేహాన్ని చూశారే కానీ అసలు స్వరూపాన్ని చూడలేదు ఎవరు కూడా. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఉండేది మాయాదేహమే, మాయమైపోతుంది మాయాదేహం. కానీ శాశ్వతమైన చైతన్యాన్ని చూసే ప్రయత్నం ఆ రోజుల్లో కూడా ఒకరో ఇద్దరో చేశారు. ఈ రోజుల్లో కూడా 1,000,000 ఆ ప్రయత్నంలో ఉన్నారు. దానినే కృష్ణ పరమాత్మ చెప్పింది. 1,000,000 నా యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నా యథార్థమైనటువంటి తత్వాన్ని దర్శిస్తాడు అన్నాడు. అంత దూరం ఉంది వ్యవహారం. కాబట్టి అది మన కంటికి కనపడదని వదిలేస్తే కుదరదు, దాని నిరాకారం అని చెప్పి వదిలేస్తే కుదరదు. దాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా మొదలుపెట్టే దాన్నే సాధన అంటారు. సాయిబాబా అంతటి గురువును పట్టుకున్న తర్వాత నాకు తెలిసి డైరెక్ట్గా సాధనలో ప్రవేశించాలి. మనకి ఇప్పటికే 25 సంవత్సరాలు గడిచిపోయినాయి బాబా మార్గంలో. సాధన ఏముందంటే ఏం లేదు సార్, రోజుకు 3 పూటలు తింటాం, నా అలాగా 3 సార్లు నిద్రపోతాం, అంతే సాధన అంటే. కాబట్టి అది కాదు. దాన్ని చూసే ప్రయత్నానికి బాబా గారు 16, 17 అధ్యాయంలో బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి పిసినారి వాడికి బ్రహ్మజ్ఞానాన్ని సాక్షాత్కరించుకోవాలి అంటే ఉండవలసిన ఒక 10 లక్షణాలు చెప్పాడు. ఆ 10 లక్షణాలని ఎవరైతే సాధన చేస్తారో వారికి మాత్రమే అది లభిస్తుంది. సాయిబాబా లాంటి గురువును పొందిన వాళ్ళు ఒక ఉపాసన బాబాలాగా కావాలి, ఒక స్వామి శరణానంద లాగా కావాలి,
ఒక పివి నరసింహస్వామి గారి లాగా కావాలి, ఒక ఎకిరాల భరద్వాజ్ మాస్టర్ గారి లాగా కావాలి. అంటే వారు ఆయన తత్వాన్ని మ్యాక్సిమం దర్శించారు, ఆ నిరాకార తత్వాన్ని దర్శించారు. కాబట్టి ఆ విధంగా బాబా అనగా శరీరం కాదు, అది విశ్వవ్యాప్తమైన చైతన్యం. ఆ చైతన్య లక్షణాలు ఏమిటయ్యా అంటే కొన్ని, అది అంతటా వ్యాపించి ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది, అది శాశ్వతమైనది, దానికి పుట్టుక లేదు, మరణము లేదు, అది అనంతమైనది, అది అనిర్వచనీయమైనది, మాటలతో చెప్పడానికి వీలు లేనటువంటిది, అది ఆనంద స్వరూపమైనది, అది దివ్య తేజోస్వరూపమైనది. దాని లక్షణాలు ఇలా ఉంటాయి. కాబట్టి అన్ని గొప్పతనాలు ఉన్న స్వరూపమే మనమైతే దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇక మిగతా ఆధ్యాత్మిక మార్గంలో సనాతనంగా వస్తున్నటువంటి ప్రదక్షిణాలు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయండి. ఇవాళ కొత్తగా ఏం లేవు. అలా చేసి ఎవరు పొందలేదు ఆయన్ని, అలా చేసి దాన్ని ఎవరు దర్శించిన వాళ్ళు లేరు. కాబట్టి దాన్ని దర్శించడానికి కావలసింది ఈ జ్ఞానరత్నాల్లో ఏమైనా దొరుకుతాయో మెల్లగా ప్రయత్నం చేద్దాం. గురువు అంటే ఎవరు, గురువు లక్షణాలు ఏమిటి? దీనికి ముందు మీకు ఒక సత్యం చెప్తాను. మీకు ఆధ్యాత్మిక విద్య చెప్తాను అని దానికి ఇంత రుసుము కేటాయించడం ద్వారా ఆధ్యాత్మిక విద్య చెబితే ఎవరికి ఆధ్యాత్మిక అవ్వదు. డబ్బులు తీసుకునే ఆధ్యాత్మికాన్ని ఎవరూ ఇవ్వలేరు, డబ్బులు ఇచ్చి కూడా ఆధ్యాత్మికాన్ని ఎవరూ పొందలేరు. మీకు ఈ విషయాన్ని సాయిబాబా గారే సచ్చరిత్రలో చెప్పడం జరిగింది. ఏమన్నాడు ఆయన? నా గురువు నన్ను 2 పైసల దక్షిణ అడిగాడు అన్నాడు. అంటూ ఒక మాట అన్నాడు, ఆయన అడిగింది భౌతికమైన ధనం కాదు, డబ్బులతో, ఈ యొక్క ధనంతో ఆయనకేం పని, ఆయనేం చేసుకుంటాడు అంటే గురువుకి డబ్బు అవసరమే లేదు. డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఎవరు గురువులు కాలేరు. బాబా దగ్గర డబ్బు ఉందా? రమణ మహర్షి దగ్గర డబ్బు ఉందా? రామకృష్ణ ప్రొఫెసర్ దగ్గర డబ్బు ఉందా? నిజమైన పరిపూర్ణమైనటువంటి గురువుల దగ్గర ఎవరి దగ్గర డబ్బు లేదు, వాటితో అవసరమే లేదు. కంటి చూపుతో కటిక పేదవాడిని కూడా కోటీశ్వరుని చేయగల సామర్థ్యం ఉన్నటువంటి గురుస్వరూపుడికి నువ్విచ్చే డబ్బులతో ఆయనకేం పని? బట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఇది వేలిస్తే మీ నెత్తిన చేయి పెడితే మీకు ఆత్మసాక్షాత్కారం అయిపోతుందని కానీ, లేదా మీరు ఇన్ని వేలు కడితే నేను మీకు ఆధ్యాత్మిక విద్య నేర్పిస్తాను అని అన్నా కానీ, అటువంటి వ్యక్తి ద్వారా వచ్చేది ఏది కూడా ఆధ్యాత్మిక విద్య కాదు. మనం ముందుకు వెళ్ళలేదు, డబ్బులతో వచ్చేది కాదు. అది నీ మానసికమైనటువంటి శ్రద్ధాభక్తులతో వచ్చేది. శ్రద్ధను కూడా నేను మీకు క్రియేట్ చేయలేను. శ్రద్ధ కూడా ఎవరికి వాళ్ళు విచారించుకొని ఆలోచించుకొని నేను దాన్ని ఆచరించాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆచరిస్తారు శ్రద్ధని. కానీ శ్రద్ధ అనగా ఇలా చేయవలను అంటే అలాగా శ్రద్ధ అనగా ఓం నమో నారాయణాయ అని కళ్ళు మూసుకొని పువ్వు సమర్పించాలి అంటే వీళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణ, ఆ టికెట్ దొరికిందో లేదో నారాయణ, కళ్ళు మూసుకొనే ఉంటాయి, కళ్ళు మూసుకొనే ఉంటాయి. చక్కగా అదే నారాయణ అంటాం, మనసు మాత్రం టికెట్ దొరికిందో లేదో అంటే. కాబట్టి కళ్ళు మూసుకోవడం శ్రద్ధకేం నిదర్శనమేం కాదు. కాబట్టి శ్రద్ధను ఎవడు నేర్పించలేడు, ప్రేమను ఎవడు నేర్పించలేడు. టయానికి రావాలి అని ఎంత నోరు మొత్తుకున్నా కానీ ఎవరు నేర్పించలేరు. కాబట్టే చాలామంది అలా వెళ్ళి బాబా గారిని దర్శనం చేసుకొని ఇలా వచ్చేద్దాం, ఆలోగా 4 దర్శనాలు చేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు ఉంటారు.
లేదా 10 అంటే 10:30 కాకుండా ఉంటుందా అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. 10 నిమిషాల్లో ఆలస్యంగా వెళ్తే మాత్రం కొడతారా ఏంటి అని వచ్చే వాళ్ళు ఉంటారు. అయినా కానీ బాబాగారి దర్శనానికి వెళ్తున్నాం, అది ఏమన్నా తప్ప అని చెప్పి అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇన్ని రకాల మన యొక్క నియమ నిబద్ధతని భగ్నం చేయడానికి మనమే అనేక కారణాలని సృష్టించుకుంటూ వాటికి దూరం అయిపోతూ ఉంటాము. నిన్న చెప్పాము వేళ పొద్దునికి పాపం 10 గంటలు వచ్చేసరికి సుమారు 15 మంది అంతమంది ఉన్నారు. అంటే దీనికి కారణం ఏమిటి అంటే వారిలో దాని యొక్క విలువ, ఆ సమయపాలన యొక్క విలువ, మాట యొక్క విలువ, ఆ కమిట్మెంట్ దానికి అంత పెద్దగా మొదటి నుంచి వాళ్ళకి లేదు. ఒక్కసారిగా రమ్మంటే కూడా రాదు. అంటే ఇలా అనేక కార్యక్రమాలు చెప్పగా వినగా ఓహో సమయపాలన అనేది కూడా దైవారాధనతో సమానమే అని వాళ్ళు గుర్తించినప్పుడు, విచారించి తెలుసుకున్నప్పుడు నేను దీన్ని ఖచ్చితంగా ఆచరిస్తాను ప్రాణం పోయినా అని అనుకొని నిర్ణయం వాళ్ళు చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆచరించగలుగుతారు తప్ప కృష్ణ చెప్పినా స్వయంగా బాబా వచ్చి చెప్పినా వినరు. ఆ రోజే బీవీ దేవుడు గారు బాబాని అడిగాడు, బాబా నీ దగ్గరికి ఇంతమంది వస్తున్నారు కదా, నువ్వు పెద్ద గురువు కదా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి, మరి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ తరిస్తారంటే అట్లాంటి అవకాశం ఏం లేదు దేవుడు, మాకు చెట్టు పోత చూడు అని చెప్పాడు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? అంతటి గురువు దగ్గర ఉన్న 24 గంటలు ఆయన సాన్నిధ్యంలో ఉన్న శ్యామాకు కూడా బాబా ఏమిటో అర్థం కాలేదు. అంతటి గురువు సన్నిధానంలో ఉన్నటువంటి రాధాకృష్ణమాయి కూడా బాబా ఏంటో అర్థం కాలేదు. మరి రాధాకృష్ణమాయి ఏమన్నా చిన్న భక్తురాలా? మనం చెప్పగలుగుతాం ఆ తల్లి యొక్క సేవ ఏంటి, ఆ తల్లి యొక్క త్యాగం ఏంటి, ఆ తల్లి యొక్క వైరాగ్యం ఏంటి? దేంతోటన్నా మనం 1% తొలతొలుతామా? కానీ ఆమె కూడా బాబాని అర్థం చేసుకోలేదు. శ్యామా గారి చేత బాబా గారు మేకను నరకడానికి కత్తి తెప్పించుకుంటే, అయ్యో ఆ ముసలాయన అనవసరంగా మేకను చంపేస్తున్నాడు, కత్తిని తీసుకొచ్చాయి, నాకు వస్తుంది ఆ పాపం అంటే దీని ఉద్దేశం ఏంటో తెలుసా? బాబా గారికి ఏమీ తెలియదు, బాబా కంటే నాకే తెలుసు అనే భావనలో భక్తులు కూడా ఆ రోజుల్లో మహాభక్తులు కూడా ఉన్నారు. అంత గొప్పగా మాయపడేస్తూ ఉంటుంది మనని. కాబట్టి ఆ విధంగా గురువు అనగా ఎవరు అని అంటే కొన్ని లక్షణాలు, గురువు యొక్క లక్షణాలు. సరే, ఈ పేపర్లు ఇప్పుడు మొదలు పెడితే కష్టం, కానీ గురువుకి కావలసింది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. గురువుకి కావలసినదంటూ ఏమీ లేదు. ఆయన పరిపూర్ణుడు, పూర్ణకాముడు. అంటే ఏ ఒక్క విషయంలో కానీ అసంతృప్తి కానీ తీరని కోరిక కానీ ఉంటే వాళ్ళు గురువు కాలేరు. అలా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఉంటేనే గురువు అవుతారు. అలాగే సకల శాస్త్రాల పరిజ్ఞానం ఉండి తీరాలి. వాళ్ళు చదివినా చదువుకోకపోయినా ఏ శాస్త్రాలు అయితే ఉన్నాయో అన్ని శాస్త్రాల్లో చెప్పబడిన జ్ఞానం అతనికి కరతలామలకమై ఉండాలి. అలాగే గురువు అనగా ఇందాక నేను ఆత్మ లక్షణాలు చెప్పాను కదా, ఆ లక్షణాలన్నీ ఉంటాయి. అంతటా వ్యాపించిన వాడై ఉంటాడు, అందరిలో అంతర్యామిగా ఉన్నవాడై ఉంటాడు, సర్వశక్తిమంతుడై ఉంటాడు, ప్రకృతిని శాసించగలిగిన వాడై ఉంటాడు, భక్తుల కోరికలు ఏవైనా తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఉంటాడు, సర్వవ్యాపి అయి ఉంటాడు, విశ్వమంతా వ్యాపించి ఉంటాడు, నిరాకార స్వరూపంగా ఉంటాడు, సాకార రూపంగా ఉంటాడు, సచ్చిదానంద స్వరూపుడై ఉంటాడు. ఇన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు గురువు. అలాగే సహనం కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు, త్యాగం కలిగి ఉంటాడు, నిరహంకారంతో ఉంటాడు, నిరభిమానంతో ఉంటాడు. కోపం అనేది ఆయన దరిదాపుల్లో కూడా రాదు, పరమశాంత స్వరూపంగా ఉంటాడు. ఎప్పుడైనా కోపగిస్తే తనను ఆశ్రయించిన భక్తులలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి మాత్రమే కోపగిస్తాడు తప్ప నిజంగా వారి మీద ఏ కోపము ఉండదు. అదే బాబాగారు చెప్పారు. చాలాసార్లు బాబాగారు కోపడుతుంటే చూసి ఈయనకి ఎంత కోపం ఏమిటి అని మనలాంటి అజ్ఞానాలు అనుకున్నప్పుడు, నేను ఎప్పుడైనా ఎవరినైనా కోపగించినట్టు నాకు తెలియదు. సముద్రం నదుల్ని వెనక్కి తరిమి వేసినట్టయినా, తల్లి పిల్లవాడిని గెంటి వేసినట్టయినా,
నేను నా బిడ్డల్ని కోపగించినట్టుగా తెలుసుకోండి. తల్లి బిడ్డవాడిని గెంటేదు, సముద్రం నదుల్ని కూడా కాదనదు. ఆ విధంగా నిజమైన గురువుకి నిజమైన కోపం ఉండదు. ఇలా గురువు యొక్క లక్షణాలు. ఇదే సమయంలో మీకు అర్థం కావడానికి గురువులలో రెండు రకాల గురు మార్గాలు ఉన్నాయని చెప్తారు. ఒకటి మర్కట కిషోర న్యాయం. మర్కటం అంటే కోతి, కోతి కోతి పిల్ల. ఈ పద్ధతి ఒక మార్గం ఉంటుందంట. ఏమిటి? కోతి పిల్ల కోతి తల్లిని గట్టిగా కౌగిలించుకొని పట్టుకొని ఉంటుంది. ఇది ఎగిరెగిరి దూకుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తల్లికి బిడ్డ మీద ఏమాత్రమూ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఆ పిల్ల పట్టుకోవాల్సిందే గట్టిగా, అది వదిలేస్తే కింద పడిపోతుంది. కాబట్టి తల్లి ఎగిరేసి పోతూ ఉంటుంది, కోతి పిల్ల మాత్రం తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. ఈ గురువులు ఎవరయ్యా అంటే మాలాగా కొంత పుస్తక జ్ఞానం వల్ల గురువులు. పుస్తక జ్ఞానంతో చెప్తారు. ఏం చెప్తారు? అమ్మా నువ్వు ఈ మంత్రం చదువుకో, నీకు మంచి జరగవచ్చు, గ్యారంటీ ఇవ్వడు. ఎందుకంటే ఆ మంత్రం ఈయన చదివి ఉంటే, ఆ మంత్ర ఫలితం ఈయన పొంది ఉంటే గ్యారంటీ చెప్తాడు. ఇతనికి సాధన లేదు కాబట్టి ఏం చెప్తాడు? ఇలా చేయి, నీకు ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. వచ్చిందంటే నా గొప్పతనం, రాకపోతే నీ అసమర్థత. ఈ అవకాశం ఉంటుంది. గురువు గారికి ఒక సౌలభ్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు గారి బాధ్యత ఏమీ లేదు. గురువు చెప్తాడు, నువ్వు చెయ్యాలి. అక్కడ మర్కట కిషోరం అన్నారు కదా, ఒక చోట ఏం చెప్తారంటే గురువుని శిష్యుడు గట్టిగా పట్టుకోవాలి. అంటే శ్రద్ధాభక్తులతో పట్టుకున్నప్పుడే గురువు లభిస్తాడు. అది నిన్ను కాపాడుకున్నదని నువ్వే శ్రద్ధ ఉండాలంతే, ఆయన పట్టించుకోడు. అది అంతా నీదే బాధ్యత. ఎప్పుడైతే నీకు శ్రద్ధాభక్తి పెరిగినప్పుడు మార్జాల కిషోర నయం అవుతుంది అని చెప్తారు. ఓకే, చూద్దాం. ఆయన చెప్పింది ఏంటంటే ఒక్కొక్క అర్థం తీసుకున్నాడు. అంటే రెండు అర్థాలు ఉంటాయి ఎప్పుడు కూడా. ఒక అర్థం ఏంటి, అదే చెప్పేది కూడా అదే. ఇక్కడ శిష్యుడి బాధ్యతే తప్ప గురువు బాధ్యత ఏం లేదు. అంటే మరి పుస్తక జ్ఞానం ఉన్నవాడు ఆయన ఏం బాధ్యత తీసుకుంటాడు? కాబట్టి విషయం చెప్తాడు, నువ్వు సాధన చేసుకో అంటాడు. సాధన చేస్తే ఫలితం వస్తుంది, రాకపోతే లేదు, నాకు తెలియదు. రెండవది ఆయన ఏమంటున్నాడంటే శ్రద్ధాభక్తులతోటి పెంచుకొని గురువుగారిని పట్టుకుంటే రావచ్చు అని అన్నారు. శ్రద్ధ ఎక్కడ ఉంటుందో రావాల్సింది వస్తుంది. కానీ ఆ శ్రద్ధను క్రియేట్ చేయడం ఇతనికి రాదు. ఎందుకని? ఆ శ్రద్ధను ఇతను సాధన చేయలే. కాబట్టి ఇక్కడ ఎవరికైనా నీదే బాధ్యత, అంతా నీదే, శిష్యుడిదే. కాబట్టి దీన్ని మర్కట కిషోర న్యాయం అన్నారు. మార్జాల కిషోర న్యాయం ఇది ఒక గురువు. ఈ గురువులు ఎవరయ్యా అంటే వీరు ఆత్మసాక్షాత్కారం పొందిన గురువులు. అంటే ఆ మార్గంలో ప్రయాణం చేసి దాంట్లో ఒడిదుడుకులు ఎదుర్కొని ఏ సమస్యకి ఎలా పరిష్కారం చేసుకోవాలో, ముందుకు వెళ్ళాలో అనుభవపూర్వకంగా సంపాదించుకొని అనుభవ జ్ఞానం పొంది మోక్షం పొందినటువంటి ఎవరైతే ఉంటారో వీరిని మార్జాల కిషోర న్యాయం. అంటే పిల్లి యొక్క పిల్ల. ఈ పిల్లి ఏం చేస్తుందంటే తల్లి పిల్లను నోటితో కరుచుకొని వేరే వేరే ప్రాంతాలకు పిల్ల బాధ్యత ఏమీ లేదు, మేమని పడుకుంటుంది అంతే. అది కొరికి తిన్నా దాందే, పిల్లకేం సంబంధం లేదు. అంటే అంతగా ఈ చిన్నపిల్ల శరణాగతి చేసి ఉంటుంది. అంతా మా అమ్మగారు చూస్తుంటారు, నాకేం సంబంధం లేదని చెప్పేసి. ఆ విధంగా పిల్లి తన పిల్లల్ని ఏ విధంగా అయితే రకరకాల ప్రదేశాలకు తీసుకెళ్ళి అది పెరిగి పెద్దదై తన కాళ్ళ మీద తాను నిలబడే వరకు కూడా తల్లే బాధ్యత తీసుకుంటుందో ఇటువంటి వారిని పిల్లితో పోల్చారు. అంటే వీళ్ళు ఆత్మసాక్షాత్కారం పొంది అనుభవ జ్ఞానం పొంది ఈ యొక్క శిష్యులకి భక్తులకి వచ్చే డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ వారిని నడిపించి గమ్యస్థానం చేరుస్తారు. ఇది ఈ రెండవ మార్గంలోకి బాబా గారిది కొద్దిగా వస్తుంది. దానికంటే ఉన్నతమైనటువంటి మార్గంలోకి వెళ్తుంది. ఉన్నవి లెక్క ప్రకారం లోకంలో రెండే మార్గాలు. బాబా గారిది ఒక ప్రత్యేకమైన మార్గం, అదే తల్లి తాబేలు పిల్ల తాబేలు అనే ఒక ప్రత్యేకమైన మార్గం. ఇక్కడ ఈ మార్జాల కిషోర న్యాయం అనే దాంట్లో సాక్షాత్కారం పొందిన గురువులు దొరికినప్పుడు వారు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తూ, ఆ తొలగించుకునే ప్రయత్నంలో మనం చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమైపోతుంటే మళ్ళీ వాటికి మార్గాలు చూపిస్తూ గమ్యస్థానాన్ని తీసుకుపోతారు. ఇది ఉత్తమమైన మార్గం. అటువంటి గురువు దొరికితే అదృష్టం. నీకు మంత్రం ఇచ్చాను, తంత్రం ఇచ్చాను, నీ చావు నువ్వు సావు. కొంతమంది చెప్తారు కదా, నీ ఎత్తిన చేయి పెట్టాను,
అయ్యా నాకు సాక్షాత్కారమైంది, నా గొప్పతనం, నా శక్తిపాతం కాలేదు, నీ కుండలని ఇంకా కదలిక జరగలేదు, నీకు ఇంకా అర్హత రాలేదు అని వాడికి దూషిస్తారు. ఇట్లాంటి గురువులు కూడా బయలుదేరారు, కొంతమంది మీ మధ్య రావట్లేదు, వెళ్ళిపోయారండి, సంతోషం. కాబట్టి ఏది ఏమైనా కానీ 2 రకాల మార్గాలు ఉన్నాయి. మార్జాల కిశోర న్యాయాన్ని మనం సంపాదించుకోగలిగితే, అటువంటి గురువును సంపాదించుకుంటే, అంటే ఆ గురువు సాక్షాత్కారం పొందిన గురువు కావాలి. సాక్షాత్కారం పొందిన గురువు లక్షణాలు ఇందాక చెప్పా. సర్వవ్యాపి అయి ఉంటాడు, అంతర్యామిగా ఉన్నప్పుడే ఆ గురువు యొక్క మనసు, ఆ శిష్యుడి యొక్క మనసులో కలుగుతున్న వికారాలను కూడా, నానాసాహెబ్ చాందోర్కర్ గారు ఏ విధంగా అందమైన స్త్రీని చూసి మనసులో వికారం చెందితే అంతర్యామిగా ఉన్న సాయినాథుల వారు గుర్తించి, నానా ఎందుకు అలా చంచలంగా ఉన్నావు అని అది అందరికీ సాధ్యమవుతుందా? గురువు గారిని ఎదురుగా పొగుడుతూ ఉంటే అనుకుంటూ ఉంటే వాడు గురువు కాదు. ఎందుకని? వీడు పొగుడుతున్నాడో లోపల తిడుతున్నాడో కనుక్కునే శక్తి వాడికి లేదు. కాబట్టి అలా కాకుండా అంతర్యామిగా ఉన్నటువంటి గురువుని మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో అంతర్యామిగా ఉన్న గురువులు మనకి ఎక్కడ దొరకరు. ఏకైక గురువు సాయినాథుల వారు. కాబట్టి బాబా మార్గంలో మరొక గురు వ్యవస్థకి తావు లేదు. మరొక గురువుని ఎవరైనా పొందితే వారి రుణానుబంధంగా, వారి కర్మానుసారంగా పొందారే తప్ప, అది బాబా గారిని డైరెక్ట్గా గురువుగా పొందిన వాళ్ళు పొందే ఫలితాన్ని మధ్యవర్తుల్ని గురువుగా పెట్టుకున్న వాళ్ళు పొందలేరు. మీరు ఎక్కడైనా ఎవరిని చాలాసార్లు చెప్పాను, మాస్టర్ గారికి గురువు గారు లేరు. ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారికి బాబా గారే ప్రత్యక్ష గురువు, బివి నరసింహస్వామి గారికి ఎవరు ప్రత్యక్ష గురువు లేరు, బాబా గారే గురువు. వీళ్ళందరూ కూడా గురువుల స్థాయికి ఎదిగారు. కానీ మధ్యవర్తుల్ని గురువుగా పట్టుకున్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. ఇంత ప్రత్యక్షంగా మనకు సాయినాథుల వారి పాదాలు పట్టుకుంటే ఒక గురువుల స్థాయికి ఎదిగే అంత గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం మనకు వస్తుందని తెలిసినా కూడా చాలామంది మధ్యవర్తుల్ని, గురువుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇలా మైకులు పట్టుకొని బాగా చెప్తుంటారు. మైకులు పట్టుకొని బాగా చెప్పేవాళ్ళే మంచి గురువులనే ఈ కాలం ఇప్పుడు నడుస్తుంది. నిజానికి నిజమైన గురువు మైకు పట్టుకొని చెప్పడు. ఇది విషయం. రమణ మహర్షి గారు ఎప్పుడైనా మైక్ పట్టుకున్నాడా? రామకృష్ణ పరమహంస గారు ఎప్పుడైనా మైక్ పట్టుకున్నాడా? పట్టుకోలా. ఉపన్యాసాలు ఇచ్చారా? ఇవ్వలా. నీకు ఏదైనా డౌట్ వస్తే ఒక్క మాటలో పరిష్కారం చెప్పగలుగుతారు. గంటలు గంటలు ఉపన్యాసాలు ఉండవు. ఈ ఉపన్యాసాలు ఇచ్చే స్థాయి ఒక స్థాయి. సాధనలోకి వెళ్ళి సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు మాత్రమే ఆ దివ్యత్వాన్ని పొంది చెప్పగలుగుతారు. కృష్ణ, టైం ఏందా? ఓకే. నేను జ్ఞానరత్నాలు ప్రస్తుతానికి మీకు అందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితుల్లో, అంటే గురువులలో ఎన్ని రకాల గురువులు ఉంటారు, మనం ఏ రకమైన గురువుని పొందితే మనం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతాం అనే విషయాన్ని మీకు అర్థం కావడానికి నేను జనరల్గానే వచ్చాను. అలాగే మీకు ఇచ్చినటువంటి ఆ ప్రశ్నలలో కూడా మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మానవ జన్మ అనేది చాలా చాలా విశిష్టమైంది. అలాగే గురువు లభించడం అనేది ఇంకా ఇంకా చాలా చాలా కష్టమైనటువంటిది. అటువంటి గురు మార్గంలోకి వచ్చాక కూడా మనం సాధన మార్గంలోకి రాకపోతే, పుస్తక పారాయణాలు, పుస్తక జ్ఞానంలోనే ఉండిపోతే ఇంకా అనేకమైన జన్మల్లో మనం అజ్ఞాన జన్మలే ఎత్తవలసి వస్తుంది. ఏమండి, సాధన అంటే ఏమిటి అంటే, మళ్ళీ ఇంకొక సత్సంగం నాకు వచ్చినప్పుడు ఆ సాధన మార్గంలో, ఆ జ్ఞానరత్నాల్లో సాధన ఏమిటి, ఎలా చేయాలి, ఆ చేస్తే వచ్చే ఫలితం ఏంటి, బాబాగారు ఏ సాధనలు చేయమన్నారు, అప్పుడు నేను జ్ఞానరత్నంలోకి వస్తాను. ఇప్పుడు ఇంకా ఫౌండేషన్. ఎందుకు ఫౌండేషన్ చెప్తున్నారయ్యా అంటే, ఇంకా టయానికి రావడమే మనకు నేర్చుకోలేకపోతున్నాం కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ అనే దానికి కట్టుబడి, ఆ నియమమే, ఆ నిబద్ధతే, ఆ సంకల్పమే, ఆ శ్రద్ధే సాయినాథుల వారు. నిన్న అంతకంటే ఏం చెప్తామమ్మా? బాబా అక్కడికి వచ్చి ఇలా రా బిడ్డ అంటే, ఉండు బాబా సత్సంగం వింటున్నాను, అయిపోకొస్తాను అన్నంతగా మనం సత్సంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, బాబా ఎక్కడికి వెళ్తాడండి? వచ్చిన వాళ్ళం సాయంత్రం వెళ్తే కుదరదా? సాయంత్రం చూసే బాబా కాదా? పొద్దున చూస్తే నేను బాబా. సాయంత్రం 5 గంటల తర్వాత ఫ్రీ కదా. దానివల్ల మనకు ఉదయం షెడ్యూల్ చక్కగా పూర్తి అవుతుంది శ్రద్ధాభక్తులతోటి. సాయంత్రం మళ్ళీ 5 గంటలకు వెళ్తాం.
బాబా ఏమి ఉదయం ఒక వేషం సాయంత్రం ఒక వేషం ఏమి వేసుకొని ఉండడు, మార్చుకుంటే శాలువా మారుస్తాడు, అంతకుమించి ఉండదు. కాబట్టి మీరు సత్సంగ ప్రియులు మాత్రం సత్సంగం తర్వాత ఏదైనా అన్నట్టు ఉండాలి. దీన్ని వేరేగా అర్థం చేసుకోవద్దమ్మా. సత్సంగం, సత్ అనగా సత్యం, సత్యం అనగా సాయినాథుల వారు. కాబట్టి మీరు సత్సంగం వేరే బాబా వేరే అనుకున్నంత వరకు సత్సంగాల ప్రయోజనాలని పొందలేం. సత్సంగాల ప్రయోజనాలు పొందనంత వరకు మన జీవితంలో మార్పు రాదు, మన మనసులో మార్పు రాదు. సత్సంగాల గురించి కావలసిన విధంగా మనం శ్రద్ధ ప్రదర్శించినంత వరకు సాధనా మార్గంలోకి 1% కూడా వెళ్ళలేం. సాధన అనే పేరు ఎత్తడానికి కూడా మనకి ఇంకా అర్హత రాని స్థితిలో ఉన్నాం. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి ఆదిశంకరులు చెప్పారు. మరి అటువంటి సత్సంగాన్ని వదిలిపెట్టి మీరు అక్కడ బాబా ఉన్నాడని పరిగెడుతున్నారు అంటే, బాబా గారు మీరు అక్కడికి పోయినప్పుడు ఎందుకు వచ్చారా, నేను అక్కడుంటే ఉపాసని బాబా భోజనం పెట్టి ప్రసాదం వండి బాబా దగ్గర తీసుకొస్తే వచ్చేటప్పుడు కుక్క వచ్చింది. ఇది బాబా గారి కోసం మనలాగే మేము సత్సంగం బాబాను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం, చాలా గొప్ప పని. ఉపాసన బాబా వచ్చాడు ప్రసాదం తీసుకొని, ఎందుకు వచ్చావు ఇక్కడ దాకా, నేను ఇందాక అక్కడే వచ్చాను కదా అన్నాడు. అంటే ఒక కుక్కని కూడా నాతో సమానంగా భావించి నువ్వు అక్కడే చేసుకోరా అంటే, మేము కుక్కను చూడం, మేము సత్సంగాన్ని పట్టించుకోం, ఏది వద్దు మాకు నువ్వే కావాలంటే ఆయన దొరకడు గాక దొరకడు. ఓం శ్రీ సాయిరామ్. సార్ గట్టిగా చెప్పండి.